తిరుమల లడ్డూ వ్యవహారంలో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అది గుజరాత్ లో నమోదైంది. లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ పరిణామాల మధ్య అమూల్ సంస్థపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగింది. దాంతో అమూల్ వెంటనే రియాక్ట్ అయింది. తిరుమల లడ్డూ తయారీ కోసం తాము నెయ్యిని పంపించలేదంటూ వివరణ ఇచ్చింది. తమపై జరుగుతున్న ప్రచారంపై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమూల్ సేల్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్స్ 334, 196, 1A, ఐటీ యాక్ట్లోని 67 కింద కేసులు పెట్టినట్లుగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నమోదవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానాల లడ్డూలకు సంబంధించి కూడా సంచలనాత్మకమైన అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కలియుగ దైవంగా చెప్పుకుంటారు. ఆ కలియుగ దైవం యొక్క వెంకన్న ప్రసాదాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినే సమయంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఆస్వాదిస్తూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కొవ్వు పదార్థాలు పంది జంతువులకు సంబంధించిన పంది ఎద్దుకు సంబంధించిన కొవ్వు పదార్థాలు ఆ నూనె రూపంలో నెయ్యిలాగా వాడారంటూ కూడా సంచలనాత్మకంగా ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే దాని గురించి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క డైరీలో కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పంపించే నెయ్యికి సంబంధించి ప్రతి ఒక్క డైరీ మీద కూడా దేశవ్యాప్తంగా కూడా ట్రోల్స్ అవుతున్న సంగతి దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దాని గురించి కూడా ప్రతి ఒక్క డైరీ గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా కొన్ని డైరీల మీద పాల ఉత్పత్తుల డైరీ మీద కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ మాట్లాడిన నేపథ్యంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ కూడా పలానా డైరీ ఇలా చేస్తున్నారని అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ తిరుమల లడ్డూలకు సంబంధించి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని అమూల్ సరఫరా చేసిందంటూ కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో న్యూస్ ఛానల్స్ లో చూశానని, దీనికి కారణం కొంతమంది ఎక్స్ యూజర్లని కూడా ఓ కంపెనీకి సంబంధించి అమూల్ కంపెనీకి సంబంధించి ఫిర్యాదు చేయడంతో కూడా మొట్టమొదటి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి లడ్డు వ్యవహారంలో ఒక వికెట్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో ఒక కేసు నమోదవడం పట్ల ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల శ్రీవారు లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి అయితే గాలివానలాగా మారుతుంది. ఈ వ్యవహారం మొత్తం కూడా రాజకీయ దుమారాన్ని ఒక పక్క రేపుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య మాటలు యుద్ధానికి తెర తీయడంతో పాటు కేంద్రం కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యి తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. జాతీయ ఆహార ఉత్పత్తుల కమిటీ ఆధ్వర్యంలో తిరుమలలో గాని పాల డైరీలో గాని తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదాలలో ఎద్దు పందికి సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిపారని పెద్ద ఎత్తున భక్తులు గాని ఎన్డీఏ కూటమి గాని హిందూ భక్తులు గాని ఆవేశపడుతూ వారిని వైసీపీని దూషిస్తున్న నేపథ్యంలో ప్రత్యారోపణలు కూడా వైసీపీ పార్టీ దిగిన నేపథ్యం. 100 రోజులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మా మీద ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వం ప్రత్యారోపణలకు దిగింది. అలాగే కలియుగ వైకుంఠం ఆండగా కొలాలుతున్న సాక్షాత్తు మహావిష్ణువు కొలువుదీరిన తిరుమలపై అక్కడ అపవిత్రత చేశారని సోమవారి లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగటంపై దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల నడుమ పక్కన పెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తిరుమల స్వామివారి యొక్క లడ్డు చర్చనీయాంశంగా మారింది. కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం కూడా దీన్ని ప్రత్యేకంగా అత్యాధునికంగా దీనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా అడుగు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు 2 రోజుల క్రితం ఆరోపించిన ఆ నేపథ్యంలోనే ఈ రగడ మొత్తం కూడా మొదలైంది. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ జగన్ ప్రభుత్వంపై ఘాటు
ఆరోపణలు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్డీఏ కుటుంబంలో ముఖ్య నేత పవన్ కళ్యాణ్ గాని. అయితే ఈ విమర్శలు మొత్తం సరికొత్త వివాదానికి తెరతీసినట్టయింది. గతంలో ఎన్నడూ కూడా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి నందిని డైరీకి సంబంధించిన నెయ్యి మాత్రమే కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కి తిరుపతి దేవస్థానానికి వస్తుంది. అలాగే 2019లో ఎప్పుడైతే 326 రూపాయలు నెయ్యికి మేము ఇస్తామంటూ కూడా టెండర్ కు పిలిచిన నేపథ్యంలో నందిని డైరీ పక్కకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఇంకొక ఏఆర్ డైరీ అనేది ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పెద్ద ఎత్తున కూడా వైసీపీ ప్రభుత్వం మీద 2019 నుంచి 2024 చేసిన వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల లడ్డు తయారీ కోసం తాము నెయ్యిని పంపించలేదంటూ కూడా ఇప్పటికే అమూల్ సంస్థ సీఈఓ బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ వినియోగించే నెయ్యితో తమకు ఏమాత్రం సంబంధం లేదని ఇప్పటికే పేర్కొనగా అక్కడ ఆ అమూల్ నెయ్యికి సంబంధించి ఏమీ లేదని యాజమాన్యం కూడా మరోపక్క ప్రకటించిన నేపథ్యం. అయితే దీనిపై అహ్మదాబాద్ క్రైమ్ విభాగానికి అమూల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. తాము నెయ్యి సరఫరా చేయకపోయినా కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా కొంతమంది కావాలని అమూల్ కి చెడ్డ పేరు తీసుకురావాలని చేస్తున్నారంటూ కూడా ఏదైతే పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి. దీని నేపథ్యంలోనే అమూల్ సంస్థకి సంబంధించి యాజమాన్యం గాని ఉద్యోగులు గాని పలు సందర్భాల్లో మీడియా సమావేశం పెట్టి మాట్లాడినా గానీ ఎక్కడా కూడా ట్రోల్ సాగని నేపథ్యంలో వారు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. తిరుమల లడ్డూలకు జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని అమూల్ సరఫరా చేస్తుందంటూ కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ న్యూస్ ఛానల్లో చూశానని, దీనికి కారణం కొందరు ఎక్స్ యూజర్లను కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే భారత న్యాయ సంవిధానంలో భారత న్యాయ సంస్కృతిలోని సెక్షన్లు 334, 196, 1A ఐటీ యాక్ట్ లోని 67 కింద కేసులు పెట్టినట్లు కూడా అహ్మదాబాద్ సైబర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లవీనా సింహా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ లడ్డు వ్యవహారాలకు సంబంధించి అపవిత్రత అయిందని, పంది ఎద్దులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసినాయి అని జరుగుతున్న నేపథ్యంలో మొదటిగా ఒక కేసు నమోదవటం, అది సంచలనంగా మారటం, భవిష్యత్తులో ఇవి మరిన్ని కేసులు అయ్యి మరింత మంది అరెస్టులు అవుతారనేది అయితే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ట్రోల్ జరుగుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.